నమస్కారం. భారత ఉపఖండమంటే కేవలం మ్యాప్ మీద గీసిన గీతలు కాదుగదా, అదొక సజీవ కథ. మరి ఈ కథన రాసిన అసలైన వాళ్లెవరు? ఈరోజు దాని గురించే మనం తెలుసుకోబోతున్నాం. మనం మ్యాప్లు, పర్వతాలు వీటి గురించి మాట్లాడే ముందు ఒక చిన్న ప్రశ్న. అసలు ఒక దేశాన్ని, దాని స్వరూపాన్ని నిర్మించేదెవరు? ఏ శక్తి? దానికి సమాధానం రాజులో, ప్రభుత్వాల్లోనో లేదు. మన భూమిని చెక్కి మన జీవితాలకు దారి చూపే శక్తి అదే నదులు. భారతదేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఇక్కడున్న రెండు ప్రధాన నదీ వ్యవస్థల గురించి తెలుసుకోవాలి. ఒక్కోదానికి ఒక్కో కథ, ఒక్కో వ్యక్తిత్వం ఉంది. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఈ డేటాని చూసి కంగారు పడకండి. ఈ నదుల కథ చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రమే మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడే అసలు విషయం ఉంది. ఒకవైపు హిమాలయ నదులు, గంగాలాంటివి. వీటికి మంచు కరగడం వల్ల, వర్షాల వల్ల ఏడాది పొడవున నీళ్లుంటాయి. అందుకే ఇవి జీవనదులు. చాలా వేగంగా, శక్తివంతంగా ప్రవహిస్తూ సారవంతమైన మట్టిని తీసుకొస్తాయి. మరోవైపు ద్వీపకల్ప నదులు, గోదావరిలాంటివి. ఇవి కేవలం వర్షాలపైనే ఆధారపడతాయి. అందుకే ప్రవాహం కాస్త నెమ్మదిగా, శాంతంగా ఉంటుంది. మరి ఈ హిమాలయ నదులు ఎంత గొప్పవంటే అవి గొప్ప బిల్డర్లలాంటివి అన్నమాట. సముద్రంలో కలిసే ముందు తమతో పాటు తెచ్చిన సారవంతమైన మట్టినంతా ఒకచోట పేరుస్తాయి. అలా ఏర్పడిన కొత్త భూభాగమే డెల్టా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గంగానది. చూడండి, గంగోత్రి హిమానీనదం దగ్గర మొదలై ప్రవహించి చివరికి ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాని సృష్టిస్తుంది. అదే సుందర్బన్స్. ఇది ఎంత పెద్దదంటే భారతదేశం, బంగ్లాదేశ్ రెండూ పంచుకుంటాయి. అయితే పశ్చిమం వైపు ప్రవహించే నదుల కథ వేరు. అవి డెల్టాలను కాకుండా ఎస్చురీలను ఏర్పరుస్తాయి. అంటే ఏంటంటే ఇక్కడ నది నేరుగా సముద్రంలో కలిసిపోతోంది, మట్టిని ఎక్కువగా పేర్చకుండా. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చూద్దాం. మన ద్వీపకల్పంలో చాలా నదులు తూర్పువైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. కాని నర్మదా, తపతి మాత్రం వెరైటీ. అవి భూమి లోపల ఉన్న లోతైన పగుళ్లలోంచి, అంటే రిఫ్ట్ వ్యాలీల గుండా పశ్చిమం వైపు ప్రవహిస్తాయి. అందుకే అవి అరేబియా సముద్రంలో కలుస్తూ డెల్టాలకు బదులు ఎస్చురీలను ఏర్పరుస్తాయి. అంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఈ నదులు కేవలం నీటిని మాత్రమే మోసుకెళ్లట్లేదు, పర్వతాలను తొలిచి ఆ మట్టిని తీసుకొచ్చి విశాలమైన మైదానాలను నిర్మిస్తున్నాయి. అవి నిజంగా గొప్ప ఇంజనీర్లు. ఈ నదులు తెచ్చిన మట్టి వల్లే భారతదేశంలో అత్యంత సారవంతమైన నేలలేర్పడ్డాయి. ఈ నేలలే మన వ్యవసాయానికి, మన ఆహారానికి ప్రాణాధారం. ఈ తేడాని మనం స్పష్టంగా చూడొచ్చు. గంగానది తెచ్చిన ఒండ్రుమట్టి వ్యవసాయానికి బంగారంలాంటిది, చాలా సారవంతమైనది. మరోవైపు దక్కన్ పీఠభూమిలో ఉండే నల్లరేగడి నేలలు అగ్నిపర్వతాల లావా నుంచే ఏర్పడ్డాయి. ఇవి నీటిని బాగా పీల్చుకుని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకుంటాయి. రెండూ ముఖ్యమే, కాని వాటి గుణాలు వేరు. సరే, భూమి ఏర్పడింది, దానిమీద సారవంతమైన నేల కూడా ఏర్పడింది. మరి కథలో తర్వాతి భాగమేంటి? ఇక మిగిలింది ఒకే ఒక ముఖ్యమైన అంశం, వాతావరణం. ఇది చాలా సింపుల్ లాజిక్. ఎక్కడైతే వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుందో అక్కడ దట్టమైన సతత హరిత అరణ్యాలు పెరుగుతాయి. పశ్చిమ కనుమలు దీనికి చక్కటి ఉదాహరణ. ఇవి కేవలం అడవులు కాదు, ఎన్నో జీవరాశులకు ఇల్లు. నిజానికి ఈ అడవుల ప్రాముఖ్యత ఎంత గొప్పదంటే యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అంటే వాతావరణానికి, భూమికి మధ్య ఉన్న బంధం ఎంత బలమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. మరి దీనికి పూర్తి రివర్స్లో చూస్తే రాజస్థాన్, గుజరాత్ లాంటి ప్రాంతాల్లో వర్షపాతం 75 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటుంది. అప్పుడేమవుతుంది? పచ్చటి అడవులకు బదులుగా ముళ్ల పొదలతో నిండిన పొడి వాతావరణం ఏర్పడుతుంది. అంటే పర్యావరణం వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది. సరే, ఇప్పటిదాకా మనం నదులు, నేలలు, అడవుల గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ కేవలం భూమిమీద ఉన్న ఆకారాలు మాత్రమే కాదు, మన జీవితాలను, మన సంస్కృతిని, మన ఆర్థిక వ్యవస్థను ఇలా ప్రతిదాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు నదులు జీవాన్నిస్తాయి, కొన్నిసార్లు జీవాన్ని తీస్తాయి. కోసి నదిని చూడండి. దాన్ని బీహార్ దుఃఖదాయిని అని పిలుస్తారు. ఎందుకంటే అది తెచ్చే భయంకరమైన వరదలు అంత నష్టాన్ని కలిగిస్తాయి. అంటే ప్రకృతికి, మనుషులకు మధ్య ఉన్న సంబంధం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందుకే ఈ నదులు, అడవులు మన కథల్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
దేశాల మధ్య సింధూ జలాల ఒప్పందంలాంటి సహకారానికి ఇవే కారణం. రాష్ట్రాల మధ్య కావేరీ వివాదంలాంటి సంఘర్షణలకి కూడా ఇవే కారణం. అంతేకాదు, సుందర్బన్స్లోని మడడవుల్లాంటివి తుఫాన్ల నుంచి మనల్ని కాపాడే రక్షణ కవచాలుగా కూడా పనిచేస్తాయి. చివరిగా ఒక్క ప్రశ్న. ఈ దేశం కథను నదులే రాశాయని అంటున్నాం. మరి ఆ కథలో తర్వాతి అధ్యాయాన్ని ఎవరు రాస్తారు? ఈ భూమిని తీర్చిదిద్దిన ఈ గొప్ప శక్తులతో మన భవిష్యత్ బంధం ఎలా ఉండబోతోందో దీని గురించి ఆలోచించాల్సిన సమయమిది.